అమ్ముకొన్నా చీకట్లోనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. సో ఈరోజు అయితే మేమైతే అమ్ముల మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం. మోస్ట్లీ 100% కామెంట్స్ అయితే అమ్ముల మీద అయితే వచ్చినాయి. అదేంటంటే అమ్ముల మీద ప్రాంక్ చేయమని. సో ఇప్పుడు అమ్ముల మీద ప్రాంక్ చేయనీకే మనకు అమ్ముల వాళ్ళ చెల్లె అయితే ఇంపార్టెంట్. ఇగో హనీ వాళ్ళ అమ్ముల వాళ్ళ చెల్లి వచ్చింది, పేర్లో గుర్తుంటలే. ఇగో హనీ, ఇప్పుడు నేను మీ అక్క మీద ప్రాంక్ చేస్తున్నా. అదేం ప్రాంక్ అంటే నిన్ను ఏడిపిస్తాం మేము. నువ్వు మీ అక్కకి కాల్ చేసి అక్క నన్ను వీళ్ళందరూ ఏడిపిస్తురే దాయ అని అంటారు. నువ్వు అంటావు కదా. ఆమె వచ్చినాక మీ రియాక్షన్ ఏంది, ఏందని చూసి మీకైతే చూపిస్తాం. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే మేము తీసే ప్రాంక్ వీడియో అయితే స్క్రిప్టెడ్ అనుకుంటారు. కాబట్టి మీరు చూసుకోరు, ఇక్కడ ఎవ్వరు లేదు. ఇగో చూసుకోండి, నేనే కెమెరా పట్టుకున్నా. ఇగో ఇప్పుడు నేను కెమెరా సెట్ చేసి మాత్రం ఇగో ఇక్కడ సెట్ చేసుకుంటున్నా. సరేనా? నవ్వొద్దు ఎవ్వరు. ఆమెకు డౌట్ వచ్చింది అనుకో మన పని అయిపోతుంది. సో ఫ్రెండ్స్ అయితే అందరం నవ్వు అయితే ఆపుకుంటాం ఫ్రెండ్స్. ఎవరి మీద కోపం నవ్వాలి ఫేస్ అట్లా అనుకొని ఇట్లా చూడాలి. సరే ఏడిపి జల్దీ ఏడిపి ఆమెని. మీ అక్క కాల్ చేయి, ఏం చూద్దాం. ఏ కూర్చో జల్దీ. చూడు మీ అక్క కాల్ చేయి, ఇట్లా కొట్టాలి. ఇటు 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 వాట్సాప్ కాలా మాన్సాన్ అంటే ఉంటుంది చూడు, ఇలా ఒకటి వస్తుంది. సో ఫ్రెండ్స్, మేమైతే మస్తు ఎగ్జైటింగ్ అయితే ఉన్నాము. కాల్ చేస్తుంది. హలో అక్క. అక్క జాహ్నవి గాయత్రి మిల్కి అంతా నన్ను కొడుతురు అక్క, నువ్వు జల్దీ రా. ఇగో వీళ్ళంతా నన్ను కొడుతురు తిడుతురు, జల్దీ రా అక్క. ఏమో అక్క, నేనేం చేయలేను, జల్దీ రా. అందరూ నేనే మిల్కీ గాయత్రి. సరే జల్దీ రా. మనమైతే కెమెరా సెట్ చేసుకున్నాం. సో మీకు చెప్పినా కదా మా వీడియో స్క్రిప్టెడ్ కాదని. ఇప్పుడు మనం కెమెరా సెట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు మా హనీ ఏడుస్తలేదు, ఇవన్నీ ఇట్లనే చేసి ఏడిపించాలి. ఇక జాహ్నవి, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ని ఏడిపించాలి. అమ్మ చూడు ఎట్లా వస్తుంది ఆడు ఏడమంటే. ఏడిపి ఏడవాలి. ఏడిపోసలే అంటే మీ అక్క మస్తు భయపడుతుంది నీకేమైందో అని. మీ అక్కకి అర్థం అయిపోతుంది ఏంది. ఇప్పుడు అది నేర్పియాలి అంతే కదా. అంతే. చూడని పైకి చూడు, పైకి పైకి, నన్ను కాదు. కళ్ళు కట్టకు మిల్లికి. అరే మిల్లికి ఏంది మిల్లికి? అని ఎట్లా అదే ఫ్రెండ్స్ మీ అక్కకి మస్తు టెన్షన్ అవుతుంది ఇప్పుడు. నీకేమైనా రావాలి ఇట్లా కారాలే. ఆగు. కళ్ళు మండుతున్నాయి. పోయిపోనాడు మరి. హనీ ఆగు. హనీ అయితే ఫెడల్గా నీళ్ళు తెచ్చుకోతే కళ్ళకి. అరే అమ్ములు వస్తుందో తెలియాలి కన్నా చూసిరాపో జల్లి. అయ్యో మనీ అమ్మ వచ్చిందా? ఏమైంది ఏమైంది ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఎందుకు ఏమైంది? ఏం చేసిరు? ఎందుకు ఏడుస్తుంది? ఏ జాహ్నవి ఎందుకు కొడుతున్నావే? ఏంటి సప్పుడు చేస్తలేరు? ఇక వీళ్ళే అందరు కలిసి కొట్టి రమ్మును. ఏంటి గాయత్రి ఏమో తిడుతున్నావు అంటే ఎందుకు తిడుతున్నావే? ఆమె ఏం చేసిందని తిడుతున్నావు నువ్వు? నేను తిడతలే. ఇగో ఊకే ఊకే ఏం మాట్లాడతా. ఏందే గాయత్రి మా చెల్లెని కొడుతుంటే అసలు ఎందుకు కొడుతున్నా
సైకిల్ తొక్కుదాం రా అంటే ఆ ముసలేదు దీన్ని కూడా పంపిస్తారు. ఎందుకు పంపిస్తలేదు? పంపించకపోతే కొడతాను తిడతారా? మాట్లాడుకోవాలి కానీ ఆమె మనుషులకు ఎదురు మాటలు చెప్తుంది. ఎదురు చెప్తుంది అంటే చెప్పాలి అంతే. కొడతారు తిడతారా మీరు? అట్లా కొడతారు. అరే గాయత్రి నువ్వు మొన్న మేము నీ మీద ప్రాంక్ చేసినావా అని ఇప్పుడు నువ్వు మా మీద పగ తీసుకుంటున్నావా? నా మీద తీసుకోలేక మా చెల్లె మీద చేస్తున్నావా? మాట్లాడాలి. మా చెల్లెని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు నువ్వు? నేనేం కావాలని చేయలే అమ్ములు, అర్థమవుతుందా? కావాలని చేయకపోతే ఏంది మళ్ళా? ఆడపోతే కొడతావు తిడతావా? ఎందుకు ఆడతలేవు? మా చెల్లె చెప్పిన మాట నువ్వెందుకు వింటున్నావే? గుంజుతే పోకపోయినావు నువ్వు ఎందుకు గుంజుతున్నావే? నిజం చెప్పే అబద్ధాలు చెప్పకు నువ్వు. అదే కదా ఆయన అట్లా ఇట్లా కొడతారు తింటారా? మీరు చెప్పాలి కానీ అని నువ్వు ఇంకొక మాట ముంగడ మాటలు మాట్లాడకండి. అప్పుడే మాట్లాడాలి, ఇప్పుడేమో ఇట్లా అంటున్నావు ఏంది? మేము ముగ్గురు ఒకటే దీని తీసుకున్నాడు, అందుకే నేను కూడా దీన్ని పంపిస్తాను. అరే గాయత్రి నాకు అర్థమవుతుంది మొత్తం. నువ్వు మొన్న నేను అట్లా చేసిన అని నువ్వు మా చెల్లె మీద పగ తీసుకుంటున్నావు. నాకు తెలుసు గాయత్రి నీ గురించి. నువ్వు అట్లా చేసినందుకే నువ్వు కూడా అంతే జానే. మొన్న ఓ పెద్ద అక్క అక్క అని మాట్లాడినా ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా చేస్తున్నావు జానకి. ఫస్ట్ హని ఆడుతామంటే నేను రాను పో, నేను ఇక్కడ కూర్చొని టీ చూస్తా అన్నది. ఆడుకున్నాం అంటే పెట్టుకోని అది రాదు పో, నువ్వు ఆడుకోపో అంట. నువ్వు దీని మాటలు ఎందుకన్నా గట్టి అబద్ధాలు చెప్తుంది బాగానే. అబద్ధాలు చెప్తారే, అబద్ధాలు చెప్పొద్దు. ఇందాక ఒక మాట ఇప్పుడు ఒక మాటనా? ఒక మాట ఇప్పుడేమో అని ఒక మాట మీద ఉండాలని. అరే గాయత్రి నువ్వు మాట్లాడకే, నువ్వు కావాలని చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. కానీ నేను ఎందుకు కావాలని చేస్తాను? నువ్వు కావాలనే చేస్తున్నావు. నువ్వు మొన్న ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు నాకు తెలుసు. నాకేం అవసరం లేదు. కావాల్సిన మొన్న కూడా అట్లనే చేసినావు నువ్వు, నాకు తెలుసు నీ గురించి. మీ సెల్ ఎందుకు రాయమని ఆడుకోవడానికి? అరే అని అయినా నువ్వు నీకు ఇక్కడికి రావద్దని చెప్పినా నువ్వు ఎందుకు వచ్చినావు? వాళ్ళు అన్నారు కదా నే రావద్దు అది ఇది అని. ఎందుకు వచ్చినావు నువ్వు? నాడు నీకు తెలియలేదు ఏం లేదు. లేకపోతే కొట్టకపోతే ఇంకేం చేయాలి? చేస్తున్నావా నువ్వు? మళ్ళీ వాళ్ళు అంటున్నా నువ్వే వేసినావా అని. నువ్వేం చేసినావు వాళ్ళు ఏం చేసినా నాకేం తెలుసు? ఎందుకే అన్న అట్లా మాట్లాడుతున్నా? మళ్ళీ కొడతాం మళ్ళా చూసినా ఇంతసేపు ఏడ్చిన ఇప్పుడు ఏడ్చలేవు. ఎందుకు ఏడ్చలేవు ఇప్పుడు? అన్నట్టు మాట్లాడుతుందా? అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. వీళ్ళందరూ సాక్ష్యం, నేను ఒక్కదాన్ని కాదు. సాక్ష్యం వాళ్ళందరూ అవసరం లేదు నాకు. ఫోన్ లో ఏం చేయలే అన్నావు కదా, ఇప్పుడు ఏంది అందరినీ అంటున్నారు? నేనేం చేయలేదు, వీలే చేస్తారు ఇట్లా అని. నువ్వు ఆడకపోతే నువ్వు ఆడకు, కానీ మేము ముగ్గురు ఒకటి చెప్పినా అదే కదా. నాకు అట్లా అనిపిస్తుంది, అందుకే నేను అన్ని చేసిస్తావా? అప్పుడు అడగాలి తెలుసుకోవాలి. అదే కదా. ఏం చేస్తుంది చూడాలి, అన్ని చేసేస్తూనే ఉంటావా? నాకు అట్లా అనిపించింది నేను చేసిన. అయినా నువ్వు అట్లా కొడతావే జాన? ఎందుకు కొడతావు నువ్వు ఆమెని? దొబ్బుతాను బరాబర్ దొబ్బుతాం. మీరు మా చెల్లెని కొట్టినప్పుడు లేదా? ఎప్పుడు కొట్టాం మీ చెల్లని? నువ్వే ఏందా నువ్వు బాగా చెప్తున్నావు? ఒకటి కొట్టినాక అడవి పడతావు. కొట్టినా ఇట్లా నూకినా నూకురి నేను కూడా నూకుతా. మీరు కొట్టినప్పుడు ఏం లేదు, మేము నూక్పించుకోవాలి కొట్టించుకోవాలి. కానీ మీరు కొడితే మాత్రం ఓ వస్తుర్రా నేను రాడానే అన్ననే. మా చెల్లెని కొట్టి రాబట్టి అన్న చూసినావా విన్నావా? వీళ్ళ దగ్గరికి రాకంటే వచ్చినావు మెంటల్ దానా. అందుకని నీకు రాకని
చెప్పినా నేను ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినావు మళ్ళా తెలియదా మీ అక్క రావద్దన్నదని ఎడ్డి దానా ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినావు నేను రావద్దు అనుకున్నా వేస్ట్ దానా అలాగా ఇప్పుడు చూసినా వాళ్ళు ఏమంటారు ఎందుకు వచ్చిరని అంటుంది ఎవరు రమ్మన్నారని అంటుంది ఏ అందరూ ఎక్కువ మాట్లాడకే మరి మీరు మా చెల్లెని కొట్టిరా కొట్టా ఇందాకనే కొట్టినా అన్నావు కదా అమ్మా నువ్వు సార్ వెళ్ళి నువ్వు కూడా రంగులు మాస్తున్నావు ఫస్ట్ టైం కొట్టినా అన్నా ఇప్పుడేమో కొట్టలే అంటున్నావా నువ్వు ఏందో గాయత్రి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఊకునా కొద్ది మరి లేకపోతే ఏంది అప్పటి నుంచి చూస్తున్నా నా మీద బాగా ఈమె మీద తీసుకుంటున్నావా నువ్వు కొట్టినా బరాబర్ కొట్టినా నీ అక్క ఏమంటుంది తెలుసా ఇంటికి ఎందుకు వచ్చిరని అంటుంది మరి అసలు ఎందుకు పిలిచింది మమ్మల్ని ఇంకోసారి ఎప్పుడు వినవద్దు మళ్ళా అమ్లక్క ఊతురు అమ్లక్క ఉండు అమ్లక్క గాయత్రి పిచ్చిదానా ఏంది అట్లా చేసినావు అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఏమంటలేవు అన్న అబద్ధాలే మీరు అన్న అబద్ధాలే ఆడతారు మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ మీ అక్క ఎట్లా పోర్రా లేకపోతే ఇంకుండాలా నమ్ముతా నిన్ను వెళ్ళిపోమంట మా ఇంట్లోకి వెళ్ళిపోతా నువ్వు తీసుకోవా సీరియస్ ఆగు నువ్వు రానన్నావు ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఎందుకు నేను చెల్లెని మా ఇంటికి పిలిపించుకొని కొడతా నువ్వు రావా రాను ఇంటికి రమ్మంట ఎందుకు రావాలి మేము రాము ఆమె అన్నే ఉంచుకుంటాం కొడతాం బాగా అప్పుడు రావా ఇంట్లోనే ఉంటావా అప్పుడు అమ్మ తీసుకొస్తా పిలుచుకరా నేను కూడా పిలుచుకొస్తా పిలుచుకరా ఎప్పుడు పిలుచుకొస్తాం ఇంటికి వచ్చి బాగా వేస్తుంది మీరు చేస్తుర్రు అసలు మీ ఇంటికి కూడా రావద్దు అనుకో అందుకనే రాను కూడా రాలే ఏదో మేము కొట్టిరని వచ్చినా లేకపోతే మీ ఇంటికి ఎవరు రాకపోతుండే మరి ఎందుకు ఈమెకి బుద్ధి చూసినావా అయినావా ఇప్పుడు వాళ్ళు ఏమంటుర్రు నన్ను ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు అనవసరంగా నీ వల్ల నాకు మాటలు వస్తున్నాయి ఆయన నీకు బుద్ధి లేదా అని మేము రమ్మంటే ఎట్లా వస్తాను మంచిగా అయిందా వాళ్ళు ఏమంటారు నీకు తెలిసేది రానని ఇంకా నవ్వుతున్నావు ఇంకా ఆయన నువ్వు తీసుకొచ్చినావే ఏందా నవ్వుతున్నావు నువ్వు ఇంతసేపు ఏడ్చి ఎందుకు నవ్వుతున్నావు అమ్మ మీరందరూ కలిసి నా మీద చేసిరా ఏమేం చెప్పాలి అమ్మ సబ్స్క్రైబర్స్ ఏమన్నారు చేసినాము నీ మీద పెట్టిర్రు మొత్తం చెప్తే చేసిరా గింత ఎవరైనా చేస్తారా జస్ట్ మిస్ అయితే అందరిని కొడుతుడే ఈ ప్లాన్ మొత్తం నాదే నాకు తెలిసే నువ్వే చేసినా నాకు తెలుసు ముందు నుంచి నేను చెప్తలేనా గాయత్రి చేసినా నాకు తెలుసు నీ గురించి నువ్వే చేసినావని అసలు నువ్వు నా మీద ఎట్లా చేసావా ఏదో ఆడికే నేను మా చెల్లెతో మాట్లాడితే మీరు ఎందుకు వస్తారు మధ్యలో నేను ఆమెతో మాట్లాడుతున్నా కదా నీకేం అవసరం అయితే నేను బరాబర్ అవుతా కానీ నేను అన్నానా నిన్న మీ ఇద్దరే కొట్టుకు రోజు జుట్లు పట్టుకొని నేను జోగ్గా తీసుకున్నా అంటే నువ్వు జోగ్గా తీసుకున్నావు అని అన్న నేను తీసుకోండి నేను మీ అక్క కూడా పోర్రి మళ్ళీ రాకూరని సీరియస్ తీసుకోలేదు మీ అక్క అప్పుడు ఇప్పుడు కూడా నేను అట్లనే మళ్ళీ నేను రాలనే అన్నయ్యో ఈమె వల్లనే వచ్చిన నీ వల్లనే వచ్చిన చూసిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను రాకూరి అని అంటున్నావు ఎడ్డిదానను నడువు నువ్వు ఇప్పుడు నాడు చెప్పాను నిన్ను ఇట్లా నేను మా చెల్లెతో మాట్లాడుతున్నా మీరు ఎందుకు వస్తున్నారు మీరు మధ్యలో వచ్చినాక మిమ్మల్ని కూడా కొడతా చెప్తున్నాను ఇంటికి రాకుండా ఇంకేడుకోతావే నువ్వు అరే గాయత్రి చెప్తున్నా నువ్వు చెప్తున్నా అర్థమైందా సారీ గింతగానం చేసి ఇన్ని మాటలు అనిపించింది జరుగురే చూడు వాళ్ళ మిమ్మల్ని కూడా కొడతా జరుగు నువ్వెందుకు ఏందే మీరు నన్ను పట్టుకుంటారు ఇడుగుర్రి నా ఇష్టం పట్టుకోరే అని ఉరుకో
నీ సంగతి చెప్తావు. ఇట్లా అని ఏడుకోవచ్చు, నువ్వు అయితే ఆడికి వస్తావు రా, నీ సంగతి చెప్తా. ఫ్రెండ్స్ అమ్మలో నిజంగానే సీరియస్ అని మేము అయితే ఉత్తిగా అనుకుంటే అమ్మో కొట్టి కొట్టి చంపుతుందండి